ఈనాటి మంత్రము వైనతేయాంగ భావిత. వినతాసుతుడు గర్త్మంతుడు ఆయన స్వామివారికి వాహనం. ఆయన చేత తన భుజములపై ధరించి గౌరవింపబడినవాడు. ఆ వినతాసుతులైనటువంటి గరుత్మంతుల వారు స్వామివారిని ఆయన భుజాల మీద మోసుకొని తిరుగుతూ ఉంటారు. అలా వినతాసుతుడి చేత గౌరవింపబడినటువంటి శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. మనకి ఎన్ని వాహనాలు ఉన్నా కానీ నిజవాహనంగా మనం చెప్పుకున్నది గరుత్మంతుల వారినే. అందుకే గరుడ వాహనం రోజు తిరుమల అత్యంత శోభాయమానంగా ఉంటుంది. ఆనాడు సాక్షాత్తు గరుడాళ్వారే వచ్చి అన్నీ పరిశీలించిన తరువాత మాత్రమే స్వామివారు లక్ష్మీహారాన్ని సహస్రనామహారాన్ని ధరించి బయటికి వస్తారు. అటువంటి స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి వైనతేయుణ్ణి కూడా మనం తలుచుకుంటూ శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. మంత్రపఠనం. ఓం వైనతేయాంగ భావితాయ నమః. ఓం వైనతేయాంగ భావితాయ నమః. ఓం వైనతేయాంగ భావితాయ నమః. ఈ సంవత్సరం 28వ తారీఖు ఆదివారము గరుడ వాహన సేవ ఉన్నది. ఆ సేవను చూసి అందరూ తరించవలసిందిగా కోరుకుంటున్నాను.